అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్యాజీ వ్లాగ్స్. ఇవాళ మీ అందరి ముందుకి ఇంకొక వీడియోతో అయితే వచ్చాను. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మార్నింగ్ లేవగానే మంచిగా రెడీ అయిపోయి మాకు ఒక ఫంక్షన్ ఉండే అనమాట. అక్కడికైతే వచ్చాము. అదేంటంటే గృహప్రవేశము. మేము ఇంతకుముందు రెంట్కున్న హౌస్ పక్కనే ఇంకొకరు రెంట్కుండే అనమాట. వాళ్ళు కొత్తగా ఇల్లు కొనుక్కొని గృహప్రవేశం అయితే చేసుకున్నారు. వాళ్ళ ఇంటికైతే గృహప్రవేశంకి అయితే వచ్చాము. చూసారా ఎంత బాగా డెకరేట్ చేశారో. చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఇది ఇంటి లగ్గం అనుకుంటా. అలా ఇంటి లగ్గం అయితే అలా చేశారు. నిన్న మొన్న నేను పెట్టిన గృహప్రవేశం వీడియోలో ఇంకొక తీరుగా ఉంది. వీళ్ళది ఈ మోడల్లో ఉందన్నమాట ఇంటి లగ్గం అయితే. యాక్చువల్గా నేను వీడియో అయితే తీయాలనుకోలేదు. ఎందుకంటే కొత్తగా కదా, అందరు కొత్త వాళ్ళు, వాళ్ళ మధ్యలో అన్కంఫర్ట్గా అనిపించింది అనమాట. అందుకే తీయలేదు. కానీ అక్కడికి సడన్గా గెస్ట్గా ఈటల రాజేందర్ గారు అయితే వచ్చారనమాట. వారిని తీద్దామని చెప్పేసి వీడియో అయితే కొద్దిగా షూట్ చేశాను. ఇదిగోండి ఈటల రాజేందర్ గారు ఇంకా అక్కడ వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళని గృహప్రవేశం చేసుకున్న వాళ్ళని కలిసి ఇంకా వెళ్ళిపోయారనమాట. చూసారు కదా ఎంత బాగుందో. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు డెకరేషన్. ఆ ఇంటి లగ్గం వరకు అలా కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీసుకున్నాను అనమాట. అక్కడి నుంచి ఇంకా లంచ్ అయితే చేసేసాము. అక్కడే లేట్ అయిపోయింది, 12 అయ్యిందనమాట. అక్కడే ఇంకా లంచ్ చేసేసి 12-12:30కి లంచ్ చేసేసి ఇంకా ఆ రోజు మా చిన్నోడి స్కూల్లో డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందన్నమాట. ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. అందుకని చెప్పేసి డ్యాన్స్ ప్రోగ్రామ్ కోసం అయితే వచ్చాము. ఇంకా మా డింపు తల్లి మా జష్ ఇద్దరు ఎలా రెడీ అయ్యారో చూసారా. అది వాళ్ళ డ్యాన్స్ డ్రెస్ అనమాట. ఇంకా ఇద్దరు ఒకటే స్కూలు, మా డింపు తల్లి మా చిన్నోడు మా పెద్దబాబు ముగ్గురు ఒకటే స్కూల్ అనమాట. ఇంకా మా పెద్దబాబుకి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఏం లేదు, కానీ మా చిన్నోడికి మా డింపు తల్లికి అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉండే. ఇంకా గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాము. డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది, అది స్కూల్లోనే పెట్టలేదన్నమాట. స్కూల్లో ప్లేస్ ఉండదు, అంత ప్లేస్ స్టేజ్ అలా ఉండదన్నమాట. అందుకని చెప్పేసి ఇక్కడ ఎన్టీఆర్ నగర్లో ఎల్బీ స్టేడియం ఉంది కదా, ఆ స్టేడియంలో చేశారనమాట డ్యాన్స్ ప్రోగ్రామ్ అనేది. చాలా అంటే చాలామంది వచ్చారు. అంటే పిల్లలు ఎంతమంది ఉంటారో వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చారనమాట. డ్యాన్స్ కాంపిటీషన్లో పాల్గొనే వాళ్ళందరి పేరెంట్స్ అయితే వచ్చారు. ఇంకా మేము వచ్చిన తర్వాత చాలాసేపటికే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇంకా అక్కడ అందరు పిల్లలు నడుచుకుంటూ వస్తున్నారు చూసారా. సెక్షన్స్ వైజ్గా అంటే ఫస్ట్ క్లాస్ వైజ్గా పిలుస్తున్నారు, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అలా. అందులో సెక్షన్స్ వైజ్గా పిలుస్తూ ఉన్నారనమాట. వచ్చి ఆ స్క్రీన్ వెనకాల కూర్చున్నారు ఫస్ట్ అయితే. తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేశారు. ఇక్కడ పిల్లలందరూ నిల్చున్నారు కదా, వాళ్ళ సాంగ్ అయితే పాడుతున్నారు, వినండి మీరు కూడా. చూసారు కదా, జై గణేష సాంగ్తో అయితే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఈ స్కూల్ హెడ్ ఎవరో అనుకుంటా, ఆ స్కూల్ హెడ్ వాళ్ళైతే ఎంట్రీ అయితే ఇస్తున్నారు. ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, అక్కడ ఎంట్రీ అయితే ఇస్తున్నారనమాట స్టేజ్ పైకి. ఇంకా అలా చీఫ్ గెస్ట్స్ అయితే వచ్చి కూర్చున్నారనమాట. ఆ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి చూడండి మొత్తం గ్రౌండ్ అంతా నిండిపోయిందనమాట. చాలామంది వచ్చేసారు. ఇంకా మా పెద్దబాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు. వ్యాన్ డ్రైవర్ని డైరెక్ట్ ఇక్కడే దింపమని చెప్తే స్టేడియం దగ్గర దించమంటే అక్కడే దింపాడనమాట. ఇంకా లోపలికైతే తీసుకొచ్చేసాము. ఇంకా స్టార్ట్ అయిపోయిందనమాట ప్రోగ్రామ్ అయితే. ఫస్ట్
అలా మార్చ్ ఫాస్ట్ అయితే చేశారనమాట. ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా స్కూల్ హెడ్ అది అని, ఇంకా వాళ్ళది కొద్దిగా ఫస్ట్ అయితే స్పీచ్తో స్టార్ట్ అయిందనమాట. స్పీచ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది, అసలైన ప్రోగ్రామ్. ఫస్ట్ అయితే డ్యాన్స్ ప్రోగ్రామ్ కంటే ముందు గేమ్స్ పెట్టారనమాట. అంటే గేమ్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు గేమ్స్, డ్యాన్స్ పార్టిసిపేట్ ఉన్న వాళ్ళు డ్యాన్స్ పార్టిసిపేషన్ అనమాట. ఫస్ట్ అయితే గేమ్స్ పెట్టారు. చూసారా, ఇక్కడ నుంచి ఉరకాలన్నమాట. అక్కడ ఏవో టాయ్స్ పెట్టారు, అది పట్టుకొని అటు సైడ్ ఫస్ట్ ఎవరు ఉరుకుతారో వాళ్ళు విన్నర్ అనమాట. అలా చిన్నపిల్లలకైతే ఫస్ట్ కొన్ని గేమ్స్ పెట్టారు. ఆ తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. అలా అన్ని క్లాసెస్లో అన్ని సెక్షన్స్లలో గేమ్స్ వాళ్ళని డ్యాన్స్లో డ్యాన్స్ పార్టిసిపేట్ చేయించారు. ఇప్పుడు గేమ్స్ అయిపోయాయి కదా, ఇప్పుడు డ్యాన్స్ అనమాట. వీళ్ళంతా డ్యాన్స్ కోసము ఫస్ట్ అక్కడ నిలబెట్టారనమాట స్క్రీన్ దగ్గర. తర్వాత ముందుకైతే స్టేజ్ దగ్గరికి ముందుకైతే తీసుకొచ్చారు. ముందు స్టేజ్ అయితే ఉంది కదా, అక్కడ గెస్ట్లు కూర్చున్నారు కదా, అక్కడ వరకు అయితే అటు ఫేస్ పెట్టి తీసుకొచ్చారనమాట. ఇంకా ఇందులోనే మా చిన్నోడైతే ఉన్నాడు, మీకు జూమ్ చేసి చూపిస్తాను నేను. చూసారా, ఇక్కడ నిల్చున్నాడు కదా, కొంచెం కాలు వంకర పెట్టి స్టైల్గా పోజ్ ఇస్తూ నిల్చున్నాడు కదా, వాడే అనమాట మా చిన్నోడు. ఇప్పుడు వెనక్కి తిరుగుతాడు కానీ ఎంత పిలిచినా పలకలేదన్నమాట. ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉంది వాడికి మాకు. వాడు గ్రౌండ్ మధ్యలో ఉన్నాడు, మేము అక్కడెక్కడో కూర్చున్నాము. చూస్తాడేమో అని ట్రై చేసాము కానీ చూడలేదు. ఇప్పుడు ముందు సైడ్లో ఉండి చేతులు ఆడిస్తున్నాడు కదా, వాడే అనమాట. ఇప్పుడు ఇంకా స్టార్ట్ అయిపోతుంది డ్యాన్స్ ప్రోగ్రామ్, చూసేయండి. డ్యాన్స్ అంటే సినిమా సాంగ్స్కి అయితే కాదండి, ఏదో చిన్న లైట్ మ్యూజిక్ అనమాట. ఆ మ్యూజిక్ అయితే ఇలా డ్యాన్స్లు అయితే నేర్పించారనమాట స్కూల్లో. కానీ ఇంత చిన్న పిల్లలకి నేర్పించడం కూడా గ్రేటే కదా. నేను మ్యూజిక్ వస్తుంది కదా అందుకని చెప్పేసి యాడ్ అయితే చేయట్లేదు, కొద్దిగా యాడ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాను. కాకపోతే అందరూ మంచిగా గుర్తుపెట్టుకొని అయితే బాగా చేశారండి. ఎందుకంటే యూకేజీనే కదా, అంత చిన్న పిల్లలు కూడా గుర్తుపెట్టుకొని చేయడం కూడా గ్రేటే కదా. ఫస్ట్ అయితే ఎల్కేజీ పిల్లలు చేశారు, ఇప్పుడు ఇది యూకేజీ పిల్లలు అనమాట. చూడండి, ఇంకా కొద్దిగా యాడ్ చేస్తాను. చూసారు కదా, ఇదే అనమాట డ్యాన్స్ అయితే. ఇంకా కాసేపు అయితే ఉంది కానీ ఇంకా అది పెట్టాలన్నా కూడా నాకు ఆ లైటింగ్స్కి అది మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అనిపిస్తుంది, అందుకే ఇక్కడితో అయితే ఆపేస్తున్నాను. ఇలా డ్యాన్స్ అయితే కంప్లీట్ అయింది మా జషుది. ఇంకా మా డింపు తల్లిది అయితే ఉందన్నమాట డ్యాన్స్. ఇలా వీళ్ళది అయిపోగానే బ్యాక్ అయితే పంపించేశారు. తర్వాత ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఫస్ట్ క్లాస్ది స్టార్ట్ అయ్యే ముందు మళ్ళీ గేమ్స్ పెట్టారనమాట ఫస్ట్ క్లాస్ వాళ్ళకి. గేమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ క్లాస్ వాళ్ళది డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది. ఇదిగోండి, ఈ ఆరెంజ్ కలర్లో వేసుకున్నారు కదా, వాళ్ళే అనమాట. అందులో మా డింపు తల్లి ఉంది. మొత్తానికైతే మా డింపు తల్లి డ్యాన్స్ కూడా కంప్లీట్ అయ్యింది. మ్యూజిక్ పెడదాము అంటే కాపీరైట్ ఎక్కడొస్తుందో అన్న టెన్షన్తో అయితే పెట్టట్లేదు, అందుకే వాయిస్ అయితే ఇస్తున్నాను. అక్కడ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చి కాసేపు కూర్చొని ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ అయితే మార్చేసుకున్నామన్నమాట. మార్చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చాము. ఎక్కడికి అంటే మూవీకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మేము మూవీ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట, అందుకని మూవీకి అయితే వచ్చాము. ఈ డ్యాన్స్ ప్రోగ్రాము ఇదంతా జరిగి చాలా డేస్ అయిపోయింది. అప్పుడు మేము ఏ మూవీకి వెళ్ళామంటే కోటబొమ్మాలి అనుకుంటా, కోటబొమ్మాలి మూవీకి అయితే వెళ్ళాము.
ఇంకా మూవీ క్లిప్స్ అయితే యాడ్ చేయట్లేదండి. మళ్ళీ ఎక్కడ కాపీరైట్ ఇష్యూ, స్ట్రైక్స్ ఇష్యూ ఇవన్నీ ఉంటదనమాట. అందుకని చెప్పేసి ఇంకా మూవీ చూసేసి బయటికైతే వచ్చేసాము. ఇంకా మూవీ నుంచి బయటికొచ్చేసరికి నైట్ 10 అయిందనమాట టైము. స్కూల్ దగ్గర డాన్స్ ప్రోగ్రామ్ అదంతా కంప్లీట్ అయ్యేసరికి 6:45 అలా అయ్యింది. మేము ఇంటికొచ్చి ఒక 5 మినిట్స్ అలా కూర్చున్నాము. మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి 7:15 వరకు మేము మూవీకైతే వెళ్ళిపోయామన్నమాట. మూవీ అయిపోయేసరికి 10 అయ్యింది. ఇంకా ఇంటికొచ్చి అయితే వంట అయితే చేసుకునే ఓపిక అయితే లేదు. ఇంకా సరే అని చెప్పేసి బయట తినేద్దాము అనేసి పిస్తా హౌస్ దగ్గరకైతే వచ్చాము డిన్నర్ కోసము. ఇంకా ఇక్కడికొచ్చేసరికి ఫస్ట్ అయితే చాలా ఫుల్ రష్ అంటే రష్‌గా ఉందనమాట. ఒక 15 మినిట్స్ వరకు అయితే మేము బయట వెయిట్ చేసాము. ఆ తర్వాత మాకు మళ్ళీ టేబుల్ దొరికిందనమాట. ఇంకా ఇలా గ్లాస్ దగ్గర కూర్చుందాము అని చెప్పి మా చిన్నోడు అల్లరంటే అల్లరి చేశాడు. ఇంకా సరే బయట వ్యూ చూసుకుంటూ తింటాడంట. అందుకని చెప్పి అలా గ్లాస్ దగ్గర కూర్చున్నాము. ఇంకా మెనూ అయితే తీసుకొని మేము రెగ్యులర్‌గా ఆర్డర్ చేసే చైనీస్ చికెన్ ప్లేటర్ అయితే ఆర్డర్ చేసాము. మాకు నలుగురికి ఫుల్ హెవీ అయిపోతది ఈ ప్లేటర్ ఒక్కటే. ఇంకా బిర్యానీ అసలు బుక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ మా చిన్నోడు ఊరుకోడు. వాడికి కంపల్సరీగా బిర్యానీ కావాలి అంటాడు. ఇదే అన్నమాట చైనీస్ చికెన్ ప్లేటర్. ఇందులో మంచూరియా, 65, మెజెస్టిక్, డ్రమ్ స్టిక్, ఇంకొకటి క్రిస్పీ చికెన్, ఈ 5 ఐటమ్స్ వస్తాయన్నమాట. మాకు ఇదే ఫుల్ హెవీ అయిపోతుంది నలుగురికి. కానీ మా చిన్నోడు ఊరుకోడు అని చెప్పేసి ఒక చిన్న మినీ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తామన్నమాట ఎప్పుడైనా. ఇంకా ఆ మినీ బిర్యానీ కూడా వచ్చేసింది. ఎందుకు మళ్ళీ బిర్యానీ ఆర్డర్ చేస్తాము అంటే మా చిన్నోడు ఆ చైనీస్ చికెన్ ప్లేటర్లో ఉన్నవి ఓన్లీ చికెన్ డ్రమ్ స్టిక్స్, చికెన్ మంచూరియా మాత్రమే తింటాడు. ఆ చికెన్ డ్రమ్ స్టిక్స్ ఒక 2 పీసెస్ తింటాడు. చికెన్ మంచూరియా ఒక 2 పీసెస్ తింటాడు అంతే. కంపల్సరీ మళ్ళీ బిర్యానీ అని అడుగుతాడనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ బిర్యానీ అయితే ఆర్డర్ చేస్తాము. ఇంకా బిర్యానీ అయితే వచ్చేసింది, తినేసాము. తిన్న తర్వాత అందులోనే బయటికి రాగానే మనకి రిసెప్షన్ దగ్గర ఇలా ఫ్రీగా మెహందీ అయితే పెడతారనమాట పిస్తా హౌస్లో. ఇంకా అలా నేను కూడా మెహందీ అయితే పెట్టించుకున్నాను. ఇంతకుముందు కూడా ఒక 2-3 టైమ్స్ అయితే పెట్టించుకున్నాను అనమాట. అందుకని ఇప్పుడు కూడా నాకు పెట్టించుకోవాలనిపించి పెట్టించుకున్నాను. ఇంకా అలా మెహందీ పెట్టించేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయి ఇంటికైతే వచ్చేసాము. ఇలా ఈ రోజంతా ఫుల్ బిజీగా హడావిడిగా జరిగిపోయిందనమాట. ఒకరోజు మొత్తం ఇలా గడిచిపోయింది. ఇది ఇవాల్టి మన వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ.